నీకు పుట్టిన వెంటనే చావు వెంటబెడుతుంది. ఏ రోజైతే నువ్వు నేల పడ్డావో, ఆ క్షణంలో నీకు సావు. 50 సంవత్సరాలు బతుకు, 100 సంవత్సరాలు బతుకు. గానీ ఏనాడో ఒకనాడు చనిపోతావు. అంటే నీకు నీ చెయ్యి జరగకపోతే లేదు. ఒకవేళ నీ చెయ్యి జరిగింది, నువ్వు ధనవంతుడివనుకో, ఒక్కసారి పేదవాడు కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. వాడికి ఎలా ఆహారం దొరుకుతుంది? ఎలా బ్రతుకుతాడు? వాడు అడుక్కుంటున్నాడు. ఏమైనా దానం చేతుమని ఆ మంచి లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు చూసి ఆ దేవుడు కాళ్ళు దగ్గరికి చేర్చుకుంటాడు. ఇంత జ్ఞానవంతుడు అనుకుంటాడు. అది మనము తెలుసుకోలేకపోతున్నాము. మనము పుట్టాము, చావు మనకు తప్పదు. అంటే మనము బ్రతికిని ఈ మధ్యకాలంలో దాన ధర్మంతోనే మన జీవితము సంతోషం ఉంటుంది.